హలో అండి, ఈ వీడియోలో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కానీ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. ఎలాగో వచ్చేది సమ్మరే కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లో దద్దోజనం పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అది ముందుగా మనం అన్నం వండుకునేటప్పుడే కొంచెం మెత్తగా వండుకోవాలండి. దద్దోజనం కోసం అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్నం చల్లార్చుకొని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం అందులో కావాల్సినంత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉండాలి. యాడ్ చేసుకొని మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటివి, ఒక ఇంచున్నర అల్లం ముక్క కూడా సన్నగా తరిగినటువంటిది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 రెబ్బల కరివేపాకు, మనం వేసుకున్న పచ్చిమిర్చికి తగ్గట్టు సాల్ట్, ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో ఇది మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చిటికెలో అయిపోతుంది. ఇది పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.